హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ అప్డేట్స్లో తనుజ క్యాప్టెన్సీ గురించి డిస్కస్ చేద్దామండి. 9 వారాలు కష్టపడితే 10వ వారం మంచిగా ఫ్యామిలీ వీక్తో క్యాప్టెన్ అయిందండి. నాకైతే హ్యాపీగా ఉంది. కానీ చాలా కష్టపడ్డదండి. గేమ్ మంచి కాంపిటేటర్స్ రీతు అయినా నిఖిల్ అయినా మంచి కాంపిటేటర్స్తో చాలా ఫిజికల్గా కూడా తను చాలా వీక్ అనుకున్నామండి. కానీ తను స్ట్రెంగ్త్ పెట్టి చాలా బాగా ఆడింది. బరువు ఎత్తుతున్నా కూడా నన్ను ఓడ్చుకొని మరి క్యాప్టెన్ కావాలి అని చాలా కసితో ఆడింది. లాస్ట్ 3 టైమ్స్ కంటెండర్ వరకు వచ్చి ఓడిపోయిందండి. అలాగే ఓటింగ్ రిజల్ట్స్లో మాత్రం తనుజనే ఫస్ట్ ఉంది, తర్వాత కళ్యాణ్ ఉన్నారు. విన్నర్ అవ్వడానికి ఎవరు ఛాన్స్ ఉన్నది అని మనం అనాలిసిస్ చేస్తే, ఒకటి కళ్యాణ్ విన్నర్ కావాలంటే కళ్యాణ్కి తనుజకి గట్టిగా పోటీ పడాలి. మరియు వీళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా డిస్టర్బెన్స్ రావాలి, అంటే గొడవలు రావాలి. అలా గొడవలు వచ్చి తనుజ నెగిటివ్ అయితే తప్ప కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో రావడం చాలా కష్టం అండి. లేదు, వాళ్ళు ఇప్పుడు హౌస్లో ఉన్నవారు ఏమనుకుంటారు, మొన్న ఫస్ట్ పొజిషన్ ఇవ్వండి అంటే ఇమాన్యుయల్ తనుజాని ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు లోపల ఉన్నప్పుడు. టాప్ 1 ఎవరు అనుకుంటున్నారు అంటే ఇమాన్యుయల్ తనుజ అనుకుంటారు. కానీ బయటనేమో కళ్యాణ్ తనుజ ఫస్ట్ అండ్ సెకండ్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ పొజిషన్లు సేమ్ ఇలాగే వాళ్ళు గేమ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే తనుజ మొత్తం వన్ సైడ్ ఓటింగ్ పడి తనుజానే గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ కళ్యాణ్ గెలవాలంటే తనుజాకి కళ్యాణ్కి గొడవలు అది తనుజాకి నెగిటివ్ జరిగితే కళ్యాణ్ టాప్ 1లోకి రానికి ఆస్కారం ఉంటుంది. కానీ తనుజ మాత్రం చాలా బాగా ఆడిందండి. నాకు బాగా నచ్చింది. కంటెండర్ అయ్యి చాలాసార్లు ఓడిపోయింది. లాస్ట్ టైం అయితే బాగా ఏడ్చేసింది కూడా. ఇప్పుడు తను క్యాప్టెన్ పొజిషన్లో ఉంది. తను సేవ్ అవుతుంది. తన దగ్గర ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. క్యాప్టెన్గా ఇప్పుడు నాగార్జున సార్ ఒకరిని సేవ్ చేయమనొచ్చు, ఒకరిని డైరెక్ట్ ఎలిమినేషన్లో పెట్టమనొచ్చు. డైరెక్ట్ ఎలిమినేషన్లో అంటే ఒక ఇమాన్యుయల్ ఒకరే ఉన్నారు. తన దగ్గర గోల్డెన్ బజర్ కూడా ఉంది. ఇప్పుడు తను ఎట్లా సేవ్ అవుతుంది క్యాప్టెన్ కాబట్టి తనని సేవ్ చేసుకుంటుంది. మేబీ చూడాలి ఎవరిని సేవ్ చేస్తా అన్నది. ఇది లాస్ట్ వీక్ కదా గోల్డెన్ బజర్కి, చూద్దాం.